ఒకసారి వీడియో చూడండి. రామాపురం అనే ఊర్లో చింటూ అనే అబ్బాయి తన తాతయ్యతో ఉండేవాడు. చింటూ చాలా తెలివైనవాడు, కానీ చాలా లేజీ. ఎప్పుడూ మొబైల్ గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేసేవాడు. ఒకరోజు వాళ్ళు అర్జెంటుగా ఊరికి వెళ్లాల్సొచ్చింది. తాతయ్య లగేజ్ సర్దుకుని రెడీగా ఉన్నా చింటూ మాత్రం ఇంకా టైం ఉందిలే, కాసేపు ఆగి వెళదాం అని నిర్లక్ష్యంగా గేమ్ ఆడుతూ ఉండిపోయాడు. చివరికి టైం అయిపోవడంతో ఇద్దరూ హడావిడిగా ఆటోలో స్టేషన్ కి బయలుదేరారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాళ్ళు ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి కళ్ల ముందే లాస్ట్ ట్రైన్ వెళ్లిపోయింది. ఆ ఒక్క నిమిషం ఆలస్యం వల్ల వాళ్ల ప్రయాణం అక్కడికక్కడే ఆగిపోయింది. చింటూ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. అప్పుడు తాతయ్య, చూసావా చింటూ, టైం ఎవరి కోసం ఆగదు. మనం పోగొట్టుకున్న మనీని తిరిగి సంపాదించవచ్చు, కానీ పోగొట్టుకున్న టైం ని ఎప్పటికీ వెనక్కి తేలేం అని ఒక గొప్ప లెసన్ నేర్పించారు. ఆ రోజు చింటూకి అర్థమైంది, బద్ధకం మనిషికి అతిపెద్ద శత్రువు అని. అప్పట్నుంచి చింటూ టైం ని గౌరవించడం మొదలుపెట్టి లైఫ్ లో యాక్టివ్ గా మారిపోయాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి దీపక్ తెలుగు. మీరు స్టార్టింగ్లో చూసిన 3D కార్టూన్ వీడియో నేను మొబైల్లో 3 AI టూల్స్తో క్రియేట్ చేశాను. ఈ వీడియోలో 3D కార్టూన్ వీడియో విత్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. 3D కార్టూన్ వీడియో చేయడానికి ఫస్ట్ అయితే మనకు ఒక స్టోరీ స్క్రిప్ట్ కావాలి. స్టోరీ కోసం నేనైతే ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో ఏదైనా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. ప్రాంప్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోవాలి. మీరైతే స్టోరీ ఐడియా అయితే చేంజ్ చేసుకోండి. నేనైతే గ్రాండ్ ఫాదర్ అండ్ మనవాడికి మధ్య ఉంది స్టోరీని అయితే ఇచ్చాను. మీరైతే మార్చుకోండి అనమాట క్యారెక్టర్స్. గూగుల్ జెమినీ ఓపెన్ చేసి ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకైతే ఎన్ని ఐడియాస్ కావాలో, ఎన్ని స్టోరీ ఐడియాస్ కావాలో అన్ని నెంబర్స్ అయితే ఇవ్వండి. నేనైతే ఒక 10 అయితే అడుగుతున్నాను అనమాట. నాకైతే ఒక స్టోరీ అయితే ఇచ్చింది, 10 స్టోరీ ఐడియాస్. ఆ స్టోరీ ఐడియాస్ అయితే మనకి డీటెయిల్గా అయితే ఉంటాయి. అందులో మీరైతే ఏ స్టోరీ ఐడియా అయితే మీకు నచ్చితే ఆ స్టోరీ అయితే మీరైతే కాపీ చేసుకోండి అనమాట. స్టోరీ ఐడియా అంటే స్టోరీ నెంబర్. నాకైతే డీటెయిల్గా 10 స్టోరీ ఐడియాల్లో ఒక స్టోరీ బాగా నచ్చింది అనమాట. నేనైతే ప్రాంప్ట్లో తాతయ్య మనవడికి టైం వాల్యూ చెప్తున్నట్టయితే స్టోరీ కావాలని ఇచ్చాను. ఓకే, స్టోరీ కాపీ చేసుకుని అలాగే నేనైతే మీకు ఒక సెకండ్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను అనమాట. ఆ ప్రాంప్ట్ అయితే మీరు కాపీ చేసుకుని ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకు జెమినీ ఇస్తుంది కదా, జెమినీ ఇచ్చి స్టోరీ నెంబర్, అలాగే మీరు కాపీ చేసుకున్న స్టోరీ యొక్క ఐడియా అయితే ఉంది కదా, దాన్ని అయితే పేస్ట్ చేసి ఇవ్వండి. మీకు జెమినీ ఏం చేస్తుందంటే మీకైతే స్టోరీ అయితే తగ్గట్టు 3D కార్టూన్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే మీకైతే జెమినీ అయితే ఇస్తుంది అనమాట. అలాగే స్టోరీ కూడా బాగా డెవలప్ చేస్తుంది డీటెయిల్గా. క్యారెక్టర్ ఎలా ఉండాలి, సీన్ బై సీన్ అయితే మనకి బ్రేక్ డౌన్ అయితే చేస్తుంది అనమాట. బట్ ఎవ్రీ సీన్కి సరిపోయి ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫస్ట్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇమేజ్ క్రియేట్ చేయడానికి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ సెర్చ్లో గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీ గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడ ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుని అలాగే మనం జెమినీ ఇచ్చిన ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తే మనకైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. మోడల్ అయితే నానో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మనకైతే ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. 2 ఇమేజెస్లో నాకు ఇమేజ్ నచ్చింది అనమాట. ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ గూగుల్ జెమినీలోకి అయితే వచ్చి నెక్స్ట్ సీన్ యొక్క ఇమేజ్ ప్రాంప్ట్ అయితే మీరైతే కాపీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ఇమేజెస్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. అంటే ఫస్ట్ సీన్లోని క్యారెక్టర్స్ సెకండ్ సీన్లో ఉండేలాగా ఫేసెస్ మారకుండా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో గూగుల్ AI స్టూడియో అని సెర్చ్ చేయండి. గూగుల్ AI స్టూడియో సెర్చ్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే వెబ్సైట్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అక్కడ ఇమేజ్ జనరేషన్ చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఇమేజ్ జనరేషన్ మీద క్లిక్ చేసి నానో మోడల్ సెలెక్ట్ చేసుకుని పైన టాప్లో ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి రేషియో అయితే 16:9 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి అప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇందాక మనం గూగుల్ ఫ్లోలో నానో ప్రోతో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అయితే ఉంది కదా, ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తాం అనమాట క్యారెక్టర్ రిఫరెన్స్ కోసం. నెక్స్ట్ సెకండ్ సీన్ యొక్క ప్రాంప్ట్ అయితే మనం పేస్ట్ చేసి మనం అయితే ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తాం. అప్లోడ్ ఇమేజెస్ నుంచి క్యారెక్టర్స్ తీసుకోమని, కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఉండాలని అప్లోడ్ చేసిన ఇమేజ్ నుంచి. ఓకే, మనమైతే రన్ చేస్తే మనకైతే చూసారు కదా, మన నెక్స్ట్ సీన్ తగ్గట్టు ఇమేజ్ అయితే క్రియేట్ చేసింది అనమాట. ఆ ఇమేజ్ మీద మనం క్లిక్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. ఇమేజ్ని గట్టిగా హోల్డ్ చేస్తే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఇమేజెస్ అన్ని క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడైతే యానిమేషన్ కోసం నేనైతే జెమినీలోకి అయితే వచ్చి నేను ఏం చేస్తున్నానంటే గూగుల్ జెమినీకి అయితే టైప్ చేస్తున్నాను ఆల్ ఇమేజెస్ క్రియేటెడ్.
ఐ వాంట్ టు యానిమేట్ ఇమేజెస్ కెన్ యూ గివ్ మీ ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ ఫర్ ఆల్ సీన్స్ అని టైప్ చేస్తే గూగుల్ జెమినీ అయితే ఏం చేస్తుందంటే మనకి ఎవ్రీ సీన్కి ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్స్ అయితే మనకి ఇస్తుంది అనమాట. ఫస్ట్ అయితే సీన్ 1 అయితే ఉంది కదా, సీన్ 1 యొక్క ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే నేనైతే కాపీ చేసుకున్నాను. అలా మీరు ప్రతి ఒక్క సీన్ యొక్క ప్రాంప్ట్ అయితే కాపీ చేసి మనమైతే యానిమేట్ చేస్తాం అనమాట. మనం మళ్ళీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్లో గూగుల్ ఫ్లో అని అయితే మనం సెట్ చేస్తాం. గూగుల్ ఫ్లో అని సెట్ చేసి కానీ కింద అయితే మనకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనం ఇందాకైతే ఈ క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేస్తాం. ఫ్లో మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసాక న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఈసారి అయితే మనకి అక్కడ ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆస్పెక్ట్ రేషియో ల్యాండ్స్కేప్ మోడల్ వియో 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనమైతే ఇందాక జనరేట్ చేసుకుని ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ అయితే మనం అయితే అప్లోడ్ చేసుకుంటాం అనమాట. ఇమేజ్ అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. మరైతే ఇమేజ్ అయితే క్రాప్ అవ్వకుండా ల్యాండ్స్కేప్లో అప్లోడ్ అయ్యేలా చూసుకోండి. ఓకే, ఇమేజ్ అయితే అప్లోడ్ అయిపోయాక మనకి జెమినీ ఇచ్చిన ఇమేజ్ టు వీడియో ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ఆ ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి మనం వీడియో అయితే జనరేట్ చేస్తాం. వీడియో అయితే జనరేట్ అయింది, చూసారు కదా, వీడియో జనరేట్ అయితే అయిపోయింది అనమాట. మనకైతే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒరిజినల్ సైజ్ 720pలో మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేనైతే వీడియో అయితే డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటాను అనమాట. మనకి వీడియోస్ క్రియేట్ అయిపోయి ఇమేజెస్ క్రియేట్ అయిపోయాయి. వాయిస్ ఓవర్ కోసం గూగుల్ జెమినీలోకి వచ్చిన తర్వాత గూగుల్ జెమినీకి అయితే ఇలా టైప్ చేయాలి. ఆల్ వీడియోస్ క్రియేటర్ క్యాన్ యూ గివ్ మీ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ ఓన్లీ ఫర్ నరేషన్ స్టైల్, రిమూవ్ క్యారెక్టర్ డైలాగ్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసి ఓన్లీ నెరేటివ్ పర్స్పెక్టివ్లో మనకి స్టోరీ స్క్రిప్ట్ అయితే వేస్తుంది అనమాట. మీరైతే ఆ స్టోరీ స్క్రిప్ట్ అయితే మీరు నరేటివ్ స్టైల్లో ఉన్న స్క్రిప్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో ఉన్న నోట్స్ యాప్లో మీరైతే కాపీ చేసి సేవ్ అయితే చేసుకోవచ్చు. ఆ నరేషన్ స్క్రిప్ట్తో వాయిస్ ఓవర్ అయితే మీరు మీ మొబైల్ ఫోన్లో వాయిస్ రికార్డర్ యాప్తో ఇచ్చి వీడియో ఎడిటింగ్ యాప్లో ఎడిట్ అయితే చేసుకోండి అనమాట. ఎలా అయితే క్రియేట్ చేయొచ్చు 3D కార్టూన్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. లేటెస్ట్ వీడియోస్ స్క్రీన్ మీద అయితే ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి.